సార్ ఒక్క నిమిషం. ఎన్నిసార్లు అయ్యా నీ దండం పెడతాయా, నీ కాలు మొక్తాయా, తీసుకుపోయా నీ పోలీస్ స్టేషన్ చుట్టూ విషయం ఫోటో చేసుకుంటాను బో అంటాడు నన్ను. నాకు చెల్లిస్తే నాకు ఇచ్చిన కావాలంటే అడగండి, నేనే ఇచ్చిన, మా చెల్లి నాకే ఇచ్చింది. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ నాయే అండి. ఒక ఉద్యోగంలో ఉండి కూడా నల్గొండ ఈఓ బొలారం భిక్షపతిపై అతని మొదటి భార్య మాధవి స్థానికంగా ఉన్న శిశులో ఫిర్యాదు చేయడం జరిగింది. తనకు భిక్షపతికి 2010 సంవత్సరంలో వివాహం జరిగింది. సో వివాహం జరిగిన తర్వాత కట్నం కింద మేము 10 తులాల బంగారము, అదేవిధంగా 6 లక్షల రూపాయల నగదు, 30 తులాల వెండి ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అదనపు కట్నం కోసం కూడా తనను అనేక రకమైనటువంటి వేధింపులకు గురి చేసేవాడు. ఇదే విషయానికి సంబంధించేసి 2011 సంవత్సరంలో అతను పనిచేస్తున్నట్టే ఉన్నటువంటి గోదావరిఖని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. సో 2011లో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కేసు అనేది కోర్టులో నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. మా మధ్య మాత్రం దూరం అనేది కంటిన్యూగా కొనసాగుతుంది. ఎందుకంటే కట్నం కోసం అని చెప్పి అనేక రకమైనటువంటి వేధింపులకు గురి చేసేవాడు. అతను మానసికంగా అదేవిధంగా శారీరకంగా అనేక రకమైన గురి చేస్తుంది. చివరికి చట్టం కోసం వేధించడం లేదంటే నోయింగ్స్ కింద కూడా కేసు తగిన పరిస్థితి అయితే ఉంది. సో అది ఆ కేసు కూడా పెండింగ్ లో ఉంది. ప్రజెంట్ గా కోర్టు చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఎప్పుడైతే గోదావరిఖని స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత అక్కడి నుండి వచ్చేసి అంటే తన తల్లి గారి ఇంటి మిర్యాల చేరుకొని ఇక్కడే ఉన్న సమయంలో గోదావరిఖని నుంచి కేసుని ఆ కోర్టు నుండి ఆ మిర్యాల కోర్టుకు మార్చడం జరిగింది. అప్పటి నుండి కూడా తిరుగుతున్నారు. అయితే ఇదే విషయానికి సంబంధించేసి తనకు తెలియకుండా ఈ విధంగా కోర్టులో కేసులు నడుస్తుండగానే భిక్షపతి ఇక్కడ నల్గొండ టౌన్ లో అంటే నల్గొండ అతను డిఓగా పనిచేస్తారు కాబట్టి నల్గొండలో ఒక మరో మహిళతో సంబంధం పెట్టుకుని ఆ మహిళతోటి 3 పిల్లలు కన్నట్టు కూడా తనకు తెలిసింది. ఈ విషయానికి సంబంధించి అనేక రకమైన ఎంక్వైరీ చేసిన తర్వాత నిన్న నేను ఆ మహిళతో ఉన్న విషయాన్ని ఇక్కడ ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ప్రదేశ్ రాఘవేంద్ర క్యాంప్ చేరుకొని అతను రెడ్డి పట్టుకున్నానని చెప్పేసి ఆ ఫిర్యాదులో మాధవ్ అయితే పేర్కొన్న పరిస్థితి ఉంది. సో తను ఉండగానే మరో మహిళతో ఇల్లీగల్ ఎఫెక్ట్స్ నడిపించడం కాకుండా తనతో సహజీవనం కొనసాగిస్తూ దాదాపు 3 పిల్లల్ని కన్నాడని చెప్పేసి కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం అనేది తనపై ఆల్రెడీ గృహహింస కేసు ఉంది. అదేవిధంగా వరకట్న వేధింపుల కేసు అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ విధంగా నన్ను మానసికంగా శారీరకంగా హింస చేస్తూ ఈ విధంగా మరో మహిళతోటి ఈ విధంగా ఎఫ్ఐఆర్ కొనసాగిస్తూ పిల్లలు కనాలని చెప్పేసి కూడా భిక్షపతి మొదటి భార్య అయినటువంటి మాధవి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం మాత్రము సంఘటనగా మారిందని చెప్పవచ్చు. అదేవిధంగా నల్గొండ డిఈఓగా పనిచేస్తున్న భిక్షపతి మాత్రము సో ఇదే విషయానికి సంబంధించి కోర్టులో ఉన్నటువంటి లాయర్లు కానీ అదేవిధంగా స్టేషన్ లో ఉన్నటువంటి కానీ మేనేజ్ చేసుకుంటూ కూడా కేసుని 14 సంవత్సరాల పాటు ఎంత కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా నన్ను ఏం చేయలేకపోయారు, ఇప్పుడు వచ్చి నువ్వు ఏం చేస్తామని చెప్పేసి ఈ విధంగా కూడా అనేక బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇదే సమయంలో తాను అడగడానికి వెళ్ళినప్పుడు కూడా నీపై ఏమి చేయలేవు, చివరికి అవసరమైతే నేను మనుషులు పెట్టి చంపుతానని చెప్పేసి కూడా బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పి కూడా మాధవి ఆరోపించడం జరిగింది. సో ఇదే సమయంలో మాత్రం భిక్షపతి గారు డిఓగా పనిచేస్తున్న భిక్షపతికి 10 సంవత్సరాలుగా కూడా నల్గొండ డిఓగా పనిచేస్తున్నారు. ఇతనిపై కూడా ఉపాధ్యాయురాల నుంచి కూడా అనేక అతనిపై ఆరోపణలు వచ్చిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. చాలా మంది ఉపాధ్యాయులు సంబంధించేసరికి డిఓ తమను అనేక రకాలుగా అంటే ఒక రకంగా హింసలకు గురి చేస్తున్నారు, చాలా వరకు ఫిర్యాదు వచ్చిన పరిస్థితి ఉండడం జరిగింది. సో ఈ నల్గొండ పనిచేస్తున్న భిక్షపతి వ్యవహార శైలిపై మాత్రము సర్వత్రా కూడా విమర్శల జల్లని కురుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో అంటే ఇప్పుడు ప్రజెంట్ గా డిఓగా పనిచేస్తున్నారు కాబట్టి ఎక్కడైతే పాఠశాలకు సంబంధించేసి మహిళా ఉపాధ్యాయులు ఉంటారో వారి పట్ల కూడా కొన్నిసార్లు అసభ్య మెసేజ్ పెట్టడం అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యం అయితే ఉందని చెప్పేసి కూడా ఎక్కువ వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇదే సమయంలో ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ గా మొదటి భారీగా ఉన్నటువంటి మాధవి ఎప్పుడైతే భిక్షపతిపై ఫిర్యాదు చేసిందో ఈ విషయాలని ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాకపోతే భిక్షపతి తనకున్నటువంటి అధికారాన్ని అడ్డు పెట్టుకొని సంబంధిత అధికారులు కానీ అంటే అందరినీ కూడా మేనేజ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. సో ఈ సమయంలో ఈ విధంగా తను ఉండగా అతనిపై 2 కేసులు నమోదై ఉన్నప్పటికీ కూడా వాటిని ఏమీ పట్టించుకోకుండా మరో మహిళతో వివాహిత సంబంధం పెట్టుకొని 3 పిల్లల్ని కనేసి ఈ విధంగా తనను వదిలివేసేసి ఈ విధంగా చేయడము ఏ విధంగా సంబంధించమని చెప్పేసి కూడా మాధవి ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఇదే విషయానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఈ విధంగా తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని తన
పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నటువంటి భిక్షపతిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా తను ఉండగానే అంటే దీనికి సంబంధించి విడాకులకు సంబంధించేసి అతను కోర్టులో దావా ఇచ్చినప్పటికీ దానికి సంబంధించి విడాకులు అనేవి ఇంకా మంజూరు కానప్పటికీ కూడా మరో మహిళను వివాహం చేసుకున్నట్లు భిక్షపతి చెప్పడానికి కూడా ఏ విధంగా సంబంధిస్తూ సో ఈ విషయానికి సంబంధించి కూడా పోలీసులు ఎంక్వైరీ చేసేసి తనను అనేక వేదికలు గుర్తిస్తున్నటువంటి భిక్షపతిపై చర్య తీసుకోవాలని చెప్పేసి మొదలుపెట్టినటువంటి మాధవి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నన్ను పెళ్లి చేసుకొని 14 సంవత్సరాలు అవుతుందండి. నెలకే వదిలేసిండు నన్ను. అప్పుడు వేరేగా ఆమెతోటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని నన్ను నెలకే వదిలేసి మళ్ళీ తర్వాతకి నా పైనే లేనిపోయిన ఆరోపణలు వేసి కోర్టులో కేసేసి నువ్వు డైవర్స్ కేసు కావాలని. నువ్వు డైవర్స్ కేసు వేసుకున్నప్పుడు ఇంకో దాంతో ఎట్లా ఉంటారండి? పెళ్లి రోజే ఆమె ఇంకొక ఆమె పేపర్కి ఇచ్చింది. నేను మంచిగానే కానీ పిల్లలు కేసు గాంధీ ఇంకొక ఆమె తీసుకొచ్చుకొని ఎట్లా ఉంచుకున్నావు? ఇద్దరు ముగ్గురు పిల్లని ఎట్లా కన్నావు? అరే నన్ను మాట్లాడదామని కూర్చోనంటే రాడు. మళ్ళీ 14 సంవత్సరాల నుంచి చూస్తానండి. వచ్చి తీసుకెళ్తాడేమో ఇంకా తీసుకెళ్తాడేమో అని చూసుకుంటుంటే అసలు భాగవతం అంతగా ఇప్పుడు బయటపడ్డదండి. ఇక్కడ ఎవరెవరు ఉన్నారని అడిగితే నేను నా ఫ్యామిలీ ఉన్నాం, నడువు ఇక్కడి నుంచి నిన్ను చంపుతా, నిన్ను మనసులో పెట్టి చంపిస్తా అంటానండి. చంపుతా అంటాడు. చంపుతూరా ఎప్పుడైతే నీ చేతిలో పోవడానికి. వాళ్ళు కూడా అమ్మాయిని తీసుకెళ్ళు అని చెప్తా అంటే కూడా సరే నేను బయట మాట్లాడుకుంటా అని చెప్పి బయటకు వచ్చినాక నేను రాను. నన్ను చేస్తున్నప్పుడు రాణి చూస్తే బాగుండే నిన్నున్న రాణి. చెప్పండి. కోర్టుల కేసులు రన్నింగ్ లోనే ఉన్నాయి. డివిఎస్ కేసు ఆయన డైవర్స్ కేసు ఆయనే వేసిండు. ముగ్గురు రాసలీలలు విద్యాశాఖ అట్టాది. అరే ఎంత మంచిగా అయ్యా దండం పెడతాయి. సరే ఆమె ఉంచుకున్నాం ఉప విద్యాధికారి ఎట్లా ఫోటో తీసి చెప్పు. రాణి కిందికి చేస్తుంది. పిల్లని చేసుకుని అన్యాయంగా అట్ట చేసుడు ఎక్కడ దీన్ని ఎక్కడ తెచ్చిన బయటికి రావాలి. నేను చేసుకున్నా కాబట్టి ఇక్కడికి వచ్చినా. నేను ఎందుకున్నది ఇంట్లో ఎందుకున్నది అండి? నేను ఉండాల్సిన స్థానంలో ఎవరండి ఆమె వచ్చి ఉన్నది? నోతవా మరి ఎందుకు నన్ను చేసుకున్నప్పుడు? రాణి చూస్తే బాగుండే నిన్నున్న రాణి. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ నాయే అండి. ఒక ఉద్యోగంలో ఉండి కూడా సార్ ఒక్క నిమిషం. ఎన్నిసార్లు అయ్యా నీ దండం పెడతాయా, నీ కాలు మొక్తాయా, తీసుకుపోయా అని పోలీస్ స్టేషన్ చుట్టూ మామూలు విషయం అండి. కోర్టులో చేసుకుంటాను బో అంటాడు నన్ను. నా చెల్లితే నాకు ఇచ్చిన కావాలంటే అడగండి. నేనే ఇచ్చిన మా చెల్లి నాకే ఇచ్చింది. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ నాయే అండి. ఒక ఉద్యోగంలో ఉండి కూడా